చూడండి 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలు, ఏమంటున్నాడు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఇప్పుడు అంటున్నాడు 2 కాలాలు ఉన్నాయి. ఒకటి ఆపత్కాలం, రెండోదిగా ఆపత్కాలంలో దేవుని కాలం ఒకటి ఉంది, అదే ప్రార్థన. ఆపత్కాలంలో దేవుని కాలం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమస్య ఒక ఆపత్కాలమే, ప్రతి సవాలు ఒక ఆపత్కాలమే. ప్రజలు చెప్పే ప్రతి మాట, ప్రజలు మనకు వేసే ప్రతి నింద, ప్రజలు వేసే ప్రతి ప్రశ్న మనకు ఒక ఆపత్కాలమే. కానీ ఆపత్కాలములో నుంచి దేవుని కాలంలోనికి రావడమే. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆపత్కాలములో దేవుని వైపు చూడు, నీ పరిస్థితులు మారతాయి. దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏం చేయాలండి? ఒక రాజుగా తను ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైతే ఈ లెటర్ చదివాడో వెంటనే సైన్యాధిపతులను పిలిపించు, సైనిక అధికారులను పిలిపించు, ప్లాన్ చేద్దాం, ఈయన ఇలాంటి వాడంట, ఈయన సైన్యం ఈ రకంగా ఉందంట, మనం ఏ రకంగా అటాక్ చేయాలి అనేటువంటిది యుద్ధనీతి అనేటువంటిది రాజుకు ఉండాల్సిన ప్రైమరీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రాజుగా ఏం చేయాలి తెలుసా? సైన్యాధిపతులతో కూర్చొని యుద్ధానికి ప్లాన్ చేయాలి. కానీ హిజ్కియా ఏం చేశాడండి? సైన్యాన్ని సేకరించలేదు, ఇతర రాజులను సంప్రదించలేదు. నాకు ఫ్రెండ్స్గా మీరున్నారు కదా రాజులారా, నాతో పాటు రండి యుద్ధానికి పోదాం అనలేదు. బైబిల్లో రాయబడింది, దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని మందిరం ఏంటి తెలుసా? దేవుని మందిరం సమస్యలకు పరిష్కారం. హల్లెలూయా! సమస్యలకు పరిష్కారం, భయానికి పరిష్కారం, లేకపోతే సాతాను సవాలకు కేకలకు పరిష్కారం దేవుని సన్నిధి అనేటువంటిది, దేవుని మందిరం అనేటువంటిది. ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్. అందుకే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? సైన్యాధిపతుల దగ్గరికి వెళ్ళా, సైనిక అధికారుల దగ్గరికి వెళ్ళా, సైన్యం దగ్గరికి వెళ్ళా, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారి దగ్గరికి వెళ్ళా. ఒకటి చేశాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుని దగ్గరికి రావడమైనా, ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎంటర్ కావడమైనా ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక వాక్యాన్ని చూపిస్తాను, మీ జీవితాంతం గుర్తుంచుకోండి. అప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు, ప్రార్థనని విడిచిపెట్టారు. ఏంటి తెలుసా? వాట్ ఈస్ ఎ ప్రేయర్ అండ్ వాట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం, కీర్తనలు 73వ కీర్తన 17-18 వచనాలు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. చాలు, ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఎవరు ఆ కీర్తన రాశారు? పైన ఏముంటది ఆ కీర్తన పైన? ఆసాపు రాశాడు. ఆసాపు ఏమంటున్నాడు తెలుసా? తన జీవితంలో దేవుని మందిరంలో క్వైర్ లీడర్, మంచిగా పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు ఆసాపు. ఇలాంటి వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చాయండి. సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. జవాబు రాకపోతే ఆలోచన చేయడం ప్రారంభించారు. ఏంటి, దేవుని మందిరానికి రానటువంటి వారు చాలా బాగా పైకి వస్తున్నారు, ప్రార్థన చేయని వాళ్ళు ఏం పైకి వస్తున్నారు, వాళ్ళకు ఎన్ని అపార్ట్మెంట్లు కొంటున్నారు, పొలాలు వెంబడి పొలాలు కొంటున్నారు, పైకి వస్తున్నారు. అబ్బా, వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎంత బాగుంది. చూసినప్పుడు బాధేసింది. ఏంది ప్రభువా, ఆసపుగా నేను దేవుని మందిరంలో పాట పాడి దేవుని స్తుతించే గుంపులో నేనుంటూ, దేవుని కీర్తించే వ్యక్తిగా నేనుంటూ, దేవుని వెంబడించే వ్యక్తిగా నేనుంటే నేను ఆశీర్వదించబడ్డంలా, వాళ్ళు దీవించబడుతున్నారు ప్రభువా. చాలా సందర్భాల్లో మనకు అదే తలంపు వస్తుంది. ఏంటి, నేను దేవుని దగ్గరికి వస్తున్నా, నా కుటుంబం మొత్తం దేవుని దగ్గరికి వస్తుంది, మేము చేసేది దేవుని పరిచర్యే కదా, మరి ఎందుకు మా జీవితంలో ఈ సమస్యలు వస్తుంటున్నాయి? సేమ్ థింగ్ ఆసాపు ఎదుర్కొన్నాడండి. ఆసాపు ఎదుర్కొని ఏమంటున్నాడు తెలుసనా? 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. ఎంతవరకు ఆయాసకరంగా ఉంది? దేవుని మందిరంలోకి రాకుండా, ప్రార్థన చేయకుండా కూర్చొని ఆలోచన, ఎందుకు వాళ్ళు అంత దీవించబడుతున్నారు, నేనెందుకు దీవించబడ్డాను, నా కుటుంబంలో ఎందుకు సమస్యలు ఉన్నాయి, వై ఐఎమ్ నాట్ బ్లెస్డ్, వై దేర్ ఇస్ నో బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్ అనేటువంటి తలంపుల్లో, ప్రశ్నల్లో ఉంటూ వాళ్ళని చూస్తుండగా దేవుని వెంబడించని వారిని బాధ అవుతుంది. ఏం ప్రభా, వాళ్ళేమో పైకి వస్తున్నారు, నా పరిస్థితి ఏంటి ప్రభా అనేటువంటి తలంపులో నుంచి అక్కడి నుంచి లేచి దేవుని మందిరంలోనికి వచ్చాడంట. చర్చికి రావడంలో ఉన్న ధన్యత ఏంటి తెలుసా? చర్చి బయట నీ ఆలోచనలన్నీ కూడా నిన్ను సతాయిస్తాయి. చర్చిలోనికి వచ్చినప్పుడు, ప్రార్థనా స్థలంలోనికి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ తలంపులు మారిపోతాయి. హల్లెలూయా!
దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నాకు చాలా బాధేస్తుంది. కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకునిగా ఒక పిలుపిస్తుంటున్నా, ఉదయకాలాన మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి వీల్లేదా? కమ్ టు ద చర్చ్. వీఆర్ హ్యావింగ్ ఆల్ ద డేస్ మనవే చర్చి. కాబట్టి ఎప్పుడైనా వెన్ దెర్ ఇస్ నో కన్వీనియన్స్ ఇన్ యువర్ హౌస్, కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? దేవుని మందిరం, దేవుని సన్నిధే నీ జీవితంలో నిజమైన సొల్యూషన్కు స్టార్టింగ్ పాయింట్. అదే ప్రారంభమవుతుంది నీ జీవితంలో ఆశీర్వాదాలకు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎవరు నీ దేవుడు తెలుసా? ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఏంటి ప్రార్థన? దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం. సెన్హెరేబు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. సెన్హెరేబు అంటున్నాడు, ఆ దేవతలు ఏం చేయలేదు, నీ దేవుడు నీ ప్రవక్త ఏం చేస్తాడు అంటున్నప్పుడు జవాబు లేదు. కానీ దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిపోయాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో ఉండడం. దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తుందో అయిపోతుందండి. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి అనుకుందాం, ఒక ఎక్స్ అనే వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చింది. ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే బాగవుతాడా? హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే బాగవుతాడా? నాకు హార్ట్ స్పెషలిస్ట్ తెలుసు, హాస్పిటల్ తెలుసు, హార్ట్ స్పెషలిస్ట్ ఎవరు మంచోడో తెలుసు, అన్నీ తెలుసు నాకు. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే అతడు సేఫా? ఇంట్లో ఉంటే సేఫా? వెరీ సింపుల్. ఇక్కడ ఉంటే డేంజర్. కానీ ఇదే వ్యక్తిని నేను హాస్పిటల్ తీసుకుపోయాను అనుకో, రైట్ పర్సన్ దగ్గరికి, రైట్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను అనుకో, అంటే ఇక్కడ ఉండేటువంటి సన్నిధిలో నుంచి ఇంకొక సన్నిధిలోనికి ఎప్పుడైతే మారిపోతానో అక్కడ ఉంటుంది జవాబు. అదే రకంగా మన కుటుంబంలో సమస్యలు ఉంటాయి, మన శరీరంలో సమస్యలు ఉంటాయి, మన యొక్క జీవిత ప్రయాణాల్లో సవాళ్ళు ఉంటాయి. ప్రార్థన ఏంటి తెలుసా? సమస్యల దగ్గర నుంచి దేవుని సన్నిధానంలోనికి, సొల్యూషన్ ఏరియాలోనికి, సమస్యల పరిష్కార స్థలంలోనికి రావడమే ప్రార్థన. అందుకే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? బైబిల్ ప్రకారం ఇట్స్ నాట్ సేయింగ్ సంథింగ్ ఆర్ ఇట్స్ నాట్ స్పీకింగ్ సంథింగ్. ఏదో మాట్లాడడం కాదు, ఏదో చెప్పడం కాదు, ఏదో అడగడం కూడా కాదు. యు మస్ట్ నో దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనికి అడుగు పెడుతున్నాం. సమస్యల దగ్గర నుంచి, సమస్యల దాడి నుంచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నాం. ఈ దినాల్లో మనం ఎక్కువగా ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాన్ని గురించి మనం వింటున్నాం. వాళ్ళు ఎంత లైట్గా యుద్ధాన్ని తీసుకుంటారంటే అంత లైట్గా. పైన ఆ యొక్క మిసైల్స్ వస్తూ ఉంటాయి, యుద్ధం జరుగుతుంటుంది, సైరన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లోంచి కింద బంకర్ ఉంటుంది, సేఫ్ ప్లేస్ అది. ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి కింద బంకర్ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ ప్లేస్ అయితే అక్కడ ఒక బంకర్ ఉంటుంది. అండర్ గ్రౌండ్లో బాంబు వేసినా కూడా ఏం కానటువంటి ఒక స్ట్రక్చర్ అక్కడ ఉంటుంది. నేరుగా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మిసైల్స్ వస్తుండగా ఒక సైరన్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. వస్తుండగానే వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఇంట్లో ఉండకుండా బంకర్లోకి వెళ్తారు. అప్పుడు సేఫ్. ఈరోజు ఇశ్రాయేల్ ప్రధాని వచ్చి ఒక స్థలాన్ని విజిట్ చేశాడండి. ఆ స్థలం ఏంటి తెలుసా? ఒక మిసైల్ పడిన స్థలం. ఒకరో ఇద్దరు చనిపోయారు. అక్కడ చనిపోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రధానిని అక్కడ ఉన్నవారు అడిగారు, ఎందుకు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అతనికి సైరన్ వినపడింది కానీ బయటే ఉన్నాడు. ఆయనకు సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది, బయటే ఉన్నాడు. ఈ రెండు శబ్దాలు వచ్చాయి, మెసేజ్ వచ్చింది, ఆ బీప్ సౌండ్ కంటిన్యూగా వస్తున్నా హీఈస్ నాట్ రెడీ టు చేంజ్ హీస్ ప్లేస్. తన స్థలాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మేము ఎంత అతని అల్లరి చేసినా ఇష్టపడలేదు. ఆ తప్పుడు స్థలంలోనే ఉన్నాడు. కాబట్టి బంకర్ ఉంది పక్కన, బంకర్లోకి వెళ్ళాలి. ఈరోజు దేవుడు కూడా అడుగుతుంటున్నాడు, నీవు సమస్యల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటావు, సమస్యల గురించి విశ్లేషించే వాళ్ళ దగ్గర ఉంటావు, సమస్యల గురించి, నీ సమస్యల గురించి దిగులు పడే వారి దగ్గర ఉంటావు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? చేంజింగ్ యువర్ ప్లేస్ అండ్ మూవింగ్ టువర్డ్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీ పరిస్థితుల మధ్యలో నుంచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోవడమే. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, హిజ్కియా ఏం చేశాడు? రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి,
యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చాలు. హిజ్కియా దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. ప్రార్థన అంటే ఏంటి? దేవుని సన్నిధిలోకి వెళ్ళడము, నీ యొక్క ప్లేస్ను మార్చుకోవడము, ప్రశ్నలు, సమస్యలు, వేదనలు, అనుమానాల పరిస్థితుల్లో నుంచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన అంటే ఏంటి తెలుసా? బైబిల్ ప్రకారం చూడండి, యెహోవా మందిరంలోనికి పోయి ప్రార్థన చేసేయడం లేదు. ఏమనుంది అక్కడ? యెహోవా సన్నిధిని దాన్ని విప్పి, లెటర్ ఏం చేశాడంట? విప్పి పరిచాడంట. ఎందుకు చేశాడు అది? దేవా లెటర్ వచ్చింది ప్రభా, చూడు చాలా ఓవర్గా మాట్లాడాడు ప్రభా అంటే దేవుడు అలా తెరిస్తేనే చదువుతాడా, తెలియకుండానే చదువుతాడా? నా హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవునికి తెలుసు. అలాంటిది లెటర్లో అది దేవునికి తెలియదా? తెలుసు. కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మందిరములో తన సమస్యను దాచిపెట్టుకోలా, సమస్యను దేవుని ముందు ఉంచాడు. దేవా ఇదిగో ఏం మాట్లాడుతున్నాడు మొత్తం నీ దగ్గర పెడుతున్నాను ప్రభువా. దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకో, ఏమ్మా ఏం బాగుంది అంటే ఏదో బాగలేదు అన్నావు అనుకో, ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడా? అమ్మ ఏందో బాగలేదు అంటారా? ఏం బాగలేదు? అదే ఏందో బాగలేదు నాకు. అరే ఏందో బాగలేదు, ఎక్కడ బాగలేదు? తలలోనా? ఏమో తెలీదు, కడుపులోనా? తెలీదు. నువ్వు ఏం చెప్పలేదనుకో, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడా? అప్పుడు రాస్తాడు, ఏం చేస్తాడు? ఈమెకు తిక్క ఉంది, చెప్పడానికి బొల్లు బరువు ఉంది అని ఆ టెస్టులు ఈ టెస్టులు రాసి ఒక 30,000 బిల్లు చేసినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అరే ఇది నాకు ముందే తెలుసు కదా, చెప్పింటే సరిపోతుందని. దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసింది అదే. దేవుని మందిరానికి పోయినప్పుడు, ప్రభా ఇదిగో ఈ సమస్య, ఏది దాచిపెట్టను ప్రభా. డాక్టర్ దగ్గర దాచిపెడితే డేంజర్ ఎట్లనో, దేవుని దగ్గర కూడా నీ సమస్యను దాచిపెట్టొద్దు. ఖచ్చితంగా నీ బాధ ఏంటో, నీ సమస్య ఏంటో, నీ వేదన ఏంటో మొత్తము దేవుని దగ్గర కూలంకషంగా చెప్పు. ఇక్కడ ఒక సూచన కూడా, ఇది ఎప్పుడు చేయాలి? నువ్వు వ్యక్తిగతంగా చేయాలి. ఇప్పుడు నీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాం కదా, దాని గురించి ఒక పాయింట్ గురించి అరగంట సేపు ప్రార్థన చేయొద్దు. ఇక్కడ వద్దుది, ఇక్కడ విస్తరించి తెరిచి ప్రార్థన చేయొద్దు. నీకు ఇవ్వబడిన ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయి. ఇంటిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకో 2 వారాల నుంచి ఐ వాజ్ ప్రేయింగ్ ఓన్లీ 1 థింగ్. ఒకే దానికోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఏంటి ఆ ప్రార్థన తెలుసా? ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో. కానీ ఎవరైతే దేవుని దగ్గర కూర్చొని హిజ్కియాలాగా ప్రార్థన చేస్తారో వాళ్ళకే జవాబు. ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళ సమస్య అట్లాగానే ఉంటుంది. ఇంట్లో కూడా చిన్న ముసుగేసుకొని, అది కూడా ముసుగు కూడా చిన్న ముసుగేసుకొని టకాని మోకాలు ఉంగి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళ సమస్య అట్లాగానే ఉంటుంది. ఈ కాలం ఎలాంటిది తెలుసా? కరాఖండితంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయవలసిన కాలం ఇది. అప్పుడే సమస్యలు తెగుతాయి, లేకపోతే తెగవు. కొద్దిసేపు ప్రార్థన, మిగతా సమయం అంతా బయట గడపడం, మిగతా సమయం అంతా వాళ్ళతో వీళ్ళతో నీ సమస్యను గురించి డిస్కస్ చేయడం, దే విల్ నాట్ బ్రింగ్ ఎ సొల్యూషన్. అది నీకు ఒక విడుదలను తీసుకురాదు. హిజ్కియా దేవుని దగ్గర పరిచేశాడంట, ఉత్తరాన్ని పరిచేశాడు. ఆ దినాల్లో ఉత్తరాలు ఏ రకంగా ఉండేవి? చిన్న చిన్న పోస్ట్ కార్డులో రాసేది కాదు, ఇట్లా చుట్టేటువంటి చుట్టలు ఉంటాయి, ఇట్లా ఓపెన్ చేయాలి. మొత్తం తెరిచి పెట్టాడంట దేవుని దగ్గర. అంటే అన్ని ప్రక్కన పెట్టాడు. సైన్యాధిపతులతో మీటింగ్ పక్కన పెట్టాడు, సైన్యముతో మీటింగ్ పక్కన పెట్టాడు, అన్ని ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి కూర్చొని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిని విప్పవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ఏది దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గర చెప్పడమే, దేవుని దగ్గర చెప్పడమే. ఈ వాక్యాన్ని చదువుతుండగా దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను చెప్తాను, మీరే ఆలోచించండి. నెంబర్ 1, విప్పి పరచడం అంటే ఏంటి తెలుసా? ప్రభువా ఈ సమస్య విషయమైన బాధ్యత నాది కాదు ప్రభువా, నీది. అందుకే విప్పి పెట్టాడు. ఇది నాకు రాశాడు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? నీ దగ్గర పెడుతున్నా, బాధ్యత నీది. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవా సమస్య నాది కాదు, ఇది నీది ప్రభువా. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. దేవా నా చేతుల్లో కాదు, నా దగ్గర కాదు, నీ దగ్గర పెడుతున్నాను ప్రభువా. ఇంతవరకు సెన్హెరీబ్ ఏమనుకున్నాడు? నాకు
సెన్హెరీబుకి యుద్ధం అనుకుంటున్నాడు. కాదు కాదు, ఇప్పుడు నీ దగ్గర పెట్టాను, నువ్వు హ్యాండిల్ చేయి ప్రభా. ఇట్ ఈస్ నౌ ద ఫైట్ బిట్వీన్ యూ అండ్ సెన్హెరీబ్. దేవాది దేవుడైన మీకు సెన్హెరీబు మధ్య పోరాటం. నేను పక్కకి వెళ్ళిపోతున్నా. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నీ సమస్యను దేవుని దగ్గర పెడుతూ, దేవా బాధ్యత నీది అని చెప్పడమే ప్రార్థన. మళ్ళీ ప్రార్థన అయిపోయిన బాధ్యత మనపైన వేసుకొని ఏం చేయాలనో ఏమో, ఏందో ప్రార్థన చేస్తాం, ఒక్కటి జరగదు అని బాధ్యత మనపైన వేసుకొని మళ్ళీ పోతుంటాం. అది కాదు, నీవు కరాఖండితంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. నీ సమస్యలు ఎక్కువైపోతున్నాయా? నీ కుటుంబంలో సమస్యల కంటే సమస్యలు ఎక్కువైపోతున్నాయా? దట్ ఈస్ కాలింగ్ యూ ఫర్ ఎ సిన్సియర్ డెడికేటెడ్ ప్రేయర్. కరాఖండితంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప అనుభవానికి పిలుస్తున్నాయి. హల్లెలూయా. చిన్న చిన్న ప్రార్థనలు, కొద్దిసేపు ప్రార్థనలు, మిగిలిన సమయం అంతా డిస్కషన్, మిగిలిన సమయం అంతా సెల్ ఫోన్ చూస్తూ, మిగిలిన సమయం అంతా ఏదో చేస్తూ కాదు. గివ్ యాంపుల్ ఆఫ్ టైం ఫర్ ఎ ప్రేయర్. ప్రార్థనకంటూ ఒక సమయాన్ని కేటాయించి, నా హృదయాన్ని కుమ్మరిస్తాను ప్రభా, బాధ్యత నీది. రెండవదిగా ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసా? తన సమస్యను దేవుని దగ్గర పరిచాడంటే అర్థం ఏంటంటే, దేవా దీని విషయంలో నేను బలహీనుని ప్రభా, నీవే బలవంతుడు. ఐఎమ్ ఎ వీక్ పర్సన్, నా చేత కాదు సెన్హెరీబును జయించడం. ఎందుకు? అతని హిస్టరీ చూసినా, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినా, అమ్మో విపరీతమైన యుద్ధ ప్రావీణ్యత ఉంది. నాకెక్కడుంది ప్రభా? నా సైన్యానికి అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? నేను బలహీనుని, నువ్వు బలవంతునివి. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నేను బలహీనుని ప్రభా, నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేస్తావంతే, బలవంతు నువ్వు కాదు, బలవంతుడు నీ దేవుడు. హిజ్కియా ఏమని చెప్తున్నాడు తెలుసా దేవునికి? దేవా ఈ ఉత్తరము తెరిచేంత శక్తి నాకుంది, యుద్ధం చేసే శక్తి లేదు ప్రభా. ఐఎమ్ సారీ లార్డ్, నా వల్ల కాదు ప్రభా. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఉత్తరాన్ని పరిచాడు అంటే, అందరూ చూస్తుండగా రాజు ఎక్కడికి పోతున్నాడు? దేవుని మందిరానికి పోతున్నాడు. ఏం పట్టుకొని పోతున్నాడు? ఉత్తరాన్ని పట్టుకొని పోతున్నాడు. అందరూ చూస్తుంటారు, అరే హిజ్కియా రాజు ఏంది, సెన్హెరీబు యుద్ధం చేస్తాడని చెప్తే హిజ్కియా రాజు ఏంటి పట్టుకొని ఎక్కడికో ఏదో పేపర్ పట్టుకొని, ఆ రోల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడే. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నిజాయితీ. గుర్తుంచుకో, ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నిజాయితీ ఉండాలి. దేవుని దగ్గరికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, ఉన్నా పాటున వచ్చుచున్నాను ప్రభా, ఉన్నట్టుగా నేను వస్తా ప్రభా, ఎట్లా ఉన్నానో అట్లే వచ్చేస్తా ప్రభా నేను. హిజ్కియా అంటున్నాడు, ప్రభా ఉత్తరం వచ్చింది, ఈ ఉత్తరం తీసుకుంటాను, అందరు నన్ను చూస్తుండొచ్చు, అందరు నన్ను గమనిస్తుండొచ్చు. ఎక్కడికి పోతున్నాడు హిజ్కియా? యుద్ధాన్ని గురించి ప్లాన్ చేయాలి కదా, యుద్ధాన్ని గురించి ప్లాన్ చేయడం ఎక్కడికి పోతున్నాడు? అందరూ చూస్తున్నారు, నిజాయితీగా దేవుని దగ్గర కనపడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవా ఇది నా కుటుంబంలోని సమస్య, ఇది ఎవరు తీర్చలేంది, యు ఓపెన్ అప్ యువర్ సెల్. దేవుని దగ్గర నిజాయితీతో కూడిన ప్రార్థన చేయడం ప్రారంభించు. అందుకు బైబిల్లో వ్రాయబడింది, తన ఉత్తరాన్ని తెరిచి దేవుని ఎదుట పెట్టాడు. ఇంకో మాట చెప్తాను, ఉత్తరాన్ని తెరిచిపెట్టాడంటే ఈ ఉత్తరాన్ని సైనిక అధికారులకు కానీ ఇంకొకరు కానీ చూపలే, ఏం చేద్దామని ఆలోచించలే. దేవుని దగ్గర పెట్టి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్రభా, నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్రభా అంటే, నౌ హీఈస్ హ్యావింగ్ ఎ కనెక్షన్ విత్ గాడ్ అండ్ ఈస్ నౌ ఆస్కింగ్ గాడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్ ఇష్యూ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, సెన్హెరీబు బలమైన రాజు, సెన్హెరీబు శక్తి కలిగిన రాజు, సెన్హెరీబు చరిత్రలో ఓటమి లేదు, కాబట్టి నేను కూడా ఓడిపోతాను ప్రభా, కానీ నువ్వే జయశీలివి ప్రభా. నీవు ఎలాంటి దేవుడవు అంటే, నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పిన దేవుడవు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఈ ఉత్తరం నీ దగ్గర పెడుతున్నాను, నాకు విజయం నీవి ప్రభా. అందరినీ ఓడించాడు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాగా, నిన్ను ఓడించలేడు ప్రభా, అందుకే నీ దగ్గరకు వస్తున్నా. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నేను ఓడిపోతాను, కానీ ప్రార్థనలో దేవా నువ్వు ఉంటావు కాబట్టి నేను ఓడిపోను, నువ్వు ఉంటావు కాబట్టి నేను ఓడిపోను, నువ్వు ఉంటావు కాబట్టి నేను విజయాన్ని సాధిస్తా, నువ్వు ఉంటావు కాబట్టి, నీ దగ్గరికి చెబుతున్నాను కాబట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనుషుల ముందు చెబితే అది ఫిర్యాదు అవుతుంది, దేవుని ముందర చెబితే అది ప్రార్థన అవుతుంది. హల్లెలూయా. మనిషితో పోయి అబ్బా ఏం చేయాలి, కష్టం ఉందే, దట్ ఈస్ సప్లికేషన్. ఏదో ఒక ఫిర్యాదు చేస్తున్నావు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెబుతుంటున్నావు.
మనుషుల దగ్గర చెబితే అది ఫిర్యాదు అవుతుంది, దేవుని దగ్గర చెబితే అది ప్రార్థన. దేవుని దగ్గర ఎలా చెప్పాడు? తెరిచిపెట్టి మొత్తం A to Z దేవునికి చూపిస్తున్నాడు. ఇది ప్రభా, ఇదిగో ఆ డేట్ మొదలుకొని చివరి సంతకం వరకు నీ దగ్గరే పెడుతున్నాను ప్రభా. లెటర్ పెట్టాడు అంటే తన ప్రార్థన పెట్టేశాడు దేవుని దగ్గర. ఇవన్నీ నువ్వే హ్యాండిల్ చేయి ప్రభా. మొత్తం ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవుని దగ్గర నీ సమస్యను చెప్పినప్పుడే ప్రార్థన అవుతుంది. నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళకు చెబుతూ ఉంటే అది ఫిర్యాదు అవుతుంది. ఈరోజు ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈ ఉత్తరాన్ని పరిచాడంటే అర్థం ఏంటి తెలుసా? దేవా, ఈ ఉత్తరాన్ని పరిచాను, నీవు నీ శక్తితో ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసా? ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. నీ యొక్క పరిస్థితుల్లోనికి దేవుని ఆహ్వానించడమే ప్రార్థన. చివరికి ఒక పాయింట్ చెప్తాను, అవన్నీ నేను రాసుకున్నాను ఇక్కడ. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? సమస్యను, జాగ్రత్తగా వినండి, ప్రార్థన అంటే ఏంటంటే సమస్యను దేవుని యుద్ధంగా మార్చేది. ప్రార్థన అంటే సమస్యను దేవుని యుద్ధం. సమస్య అంటే ఏంటి? నీకు సమస్య, నీకు కష్టం, నీకు బాధ, నీకు చింత. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? అది దేవుని యొక్క యుద్ధంగా మారుస్తుంది. దేవా, ఇది నీ సమస్య, ఇది వీళ్ళ సమస్య, ఇది వాళ్ళ సమస్య, ఇది దేశం సమస్య, కాబట్టి ఇది నీ దగ్గర పెడుతున్నాను. ఎప్పుడైతే దేవుని దగ్గర సమస్యను పెడతావో అది దేవుని యుద్ధంగా మార్చబడుతుంది. లేకపోతే నీ దగ్గర ఉందా, అది నీకు యుద్ధంగా మార్చబడుతుంది, నీకు యుద్ధంగా మార్చబడుతుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆల్-నైట్ ప్రేయర్ ఒకటి, వీఆర్ చేంజింగ్ అవర్ ప్రాబ్లం ఇంటూ గాడ్స్ బ్యాటిల్. మన సమస్యను దేవుని యుద్ధంగా మార్చేటువంటి స్థలమే ప్రార్థన. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వీ మస్ట్ ప్రే. ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ సమస్యను దేవుని యుద్ధంగా మారుస్తుంది, నీ సమస్యను దేవుని యొక్క యుద్ధముగా మార్చేస్తుంది. దేవా, నేను కాదు ప్రభా, నువ్వు యుద్ధం చేయి ప్రభా. ఈరోజు దేవుని దగ్గరికి వస్తూ దేవుని పైన ఆధారపడుతూ వేరొక దానిపైన కూడా నీ దృష్టి నిలిపేటువంటి వ్యక్తివైతే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని సెలవిచ్చిన దేవుడు నీ ప్రార్థనలో ఆయనే అద్వితీయుడుగా కనబడునుగాక. ఆమేన్. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఈ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు లేరు. నీ సన్నిధిని బట్టి నా కుటుంబము దీవించబడాలి, నీ సన్నిధిని బట్టి నాకు ఆరోగ్యం కలగాలి, నీ సన్నిధిని బట్టి నా సమస్యలు తొలగిపోవాలి, నీ సన్నిధిని బట్టి సెన్నెరేబులు, నా ఎదుట ఉన్న ప్రతి సెన్నెరేబు వెనుకకు వెళ్ళాలి. నీ సన్నిధిలోకి నేను అడుగు పెడుతుండగా సమస్తాన్ని ఎదుట తెలియజేస్తున్నాను ప్రభువా. ఇప్పుడు మన కోసం ప్రార్థన చేద్దాం, మన సమస్యల నిమిత్తమై ప్రార్థన చేద్దాం, మన కుటుంబాలను దేవుడు దర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎలాంటి పరిస్థితులు కూడా ఇక్కడికి వచ్చావో దేవుని ఎదుట వివరిద్దాం, దేవుని ఎదుట చెబుదాం. ప్రియమైన వారలారా, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండవద్దు. దిస్ ఈస్ ద టైమ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి అడుగు. దేవా, ఇది నా సమస్య, ఎవరికి చెప్పలేదు ప్రభా, నీకు చెబుతున్నాను నాయనా. నాయనా, నీవే ఈ సమస్యకు పరిష్కారం, ఈ యొక్క సమస్యలో విడుదల, ఈ యొక్క అనారోగ్యంలో స్వస్థత, ఈ యొక్క ఛాలెంజ్లో నాకు విజయాన్ని ఇచ్చే దేవుడో ప్రభా. ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. అద్వితీయుడు ఆయన తప్ప వేరొకరు ఇంకెవ్వరు లేరు, ఆయనకు ఆయనే సాటి. కాబట్టి అద్వితీయుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. అద్వితీయ దేవుని సన్నిధిలోకి ప్రవేశిద్దాం, అద్వితీయ దేవుని సహాయాన్ని కోరుదాం, అద్వితీయ దేవునికి మన ప్రార్థన తెలుపుదాం. అద్వితీయుడా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీ సన్నిధిలోకి మేము ఇప్పుడు అడుగు పెట్టి ఉంటున్నాం ప్రభా. ఇప్పుడు మీ సన్నిధి మా కొరకు పని చేయునుగాక, మీ సన్నిధి మా కొరకు పని చేయునుగాక, మా కుటుంబ సభ్యుల కొరకు పని చేయునుగాక, మా ఆర్థిక పరిస్థితుల కొరకు పని చేయునుగాక, మా అవమానాల కొరకు పని చేయునుగాక, మా నిందల కొరకు పని చేయునుగాక, మా యొక్క పోరాటాల కొరకు పని చేయునుగాక, మా పిల్లల కొరకు పని చేయునుగాక, మా అవసరతల కొరకు పని చేయునుగాక, మా యొక్క వాగ్దానాల కొరకు పని చేయునుగాక, మా దర్శనముల కొరకు పని చేయునుగాక, మా పిలుపు కొరకు పని చేయునుగాక, మా సంఘము కొరకు పని చేయునుగాక. ఎంతమంది లైవ్ లో చాట్ బాక్స్ లో ప్రార్థనలు అవసరతలు ఉంచారో వారి కొరకు పని చేయునుగాక.
దేవానికే స్తోత్రం. హిజ్కియా దేవా, దావీదు దేవా, బైబిల్ దేవా, నీకు వందనాలు. ఇప్పుడు నీ నామముందు మేము అడుగుతున్నాగా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామముందు నాయనా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మా కుటుంబ పక్షాన యుద్ధము యెహోవాదే, మా కుటుంబ సమస్యల మధ్యలో యుద్ధము యెహోవాదే. మా కొరకు యుద్ధశూరుడైన యెహోవా, అద్వితీయుడా, మీ కార్యములే జరుగునుగాక. ఈ రాత్రే ప్రతి సమస్య తొలగిపోవునుగాక. రేపటి ఉదయానికే అద్భుతముల జవాబులు వచ్చునుగాక, వచ్చునుగాక. బికాస్ వీ హావ్ ఎంటర్డ్ ఇంటు యువర్ ప్రెసెన్స్ ఓ గాడ్. మీ సన్నిధిలోకి మేము అడుగు పెట్టి ఉండగా, హిజ్కియా కొరకు పనిచేసిన దేవుని సన్నిధి, హిజ్కియా కొరకు దిగి వచ్చిన దేవుని దూత, హిజ్కియా కొరకు చేసిన దైవ కార్యములు ఇప్పుడు మా కొరకు పనిచేయునుగాక, మా కుటుంబ సభ్యుల కొరకు పనిచేయునుగాక, మా అవసరతల కొరకు పనిచేయునుగాక, మా జీవిత పోరాటాల కొరకు పనిచేయునుగాక, మా కొదువల కొరకు పనిచేయునుగాక. తండ్రి, పరిచర్య కొరకు ప్రార్థన చేయబోతుండగా మీరే మాతో ఉండండి. లైవ్ లో ఏకీవించిన వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగి వచ్చునుగాక. ఇప్పుడే దైవాత్మ దిగి వచ్చునుగాక. వారి శరీరాలకు ఆరోగ్యం కలుగునుగాక, బలము శక్తి కలుగునుగాక, స్వస్థత విడుదల కలుగునుగాక, అపవాది క్రియలు లయమగునుగాక, అంధకార శక్తులకు బంధకాలు తెగిపోవునుగాక, తప్పుడు వ్యక్తులకు అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, దేవ కోర్టు కేసుల్లో విజయం కలుగునుగాక, వారి ఆస్తి వారికి దక్కునుగాక, వారి పక్షాన అద్భుతములు జరుగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు చేసినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి నిరుద్యోగి ఉద్యోగ దీవెన పొందుకొనుగాక. ప్రతి సంతానము లేని వారు సంతానముతో దీవించబడుదురుగాక. విడిపోయిన కుటుంబాలు తిరిగి ఏకమగునుగాక. ప్రతి మాంత్రిక ప్రయోగాలు విచ్ఛిన్నమగునుగాక. కుటుంబాలు తిరిగి ఏకమగునుగాక, 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 ఏకమగునుగాక. దైవాత్మ ఇప్పుడు పని చేయనుగాక. ఎక్కడెక్కడ దైవ ఆత్మ పని చేయాలో దుష్ట శక్తుల పైన, వ్యక్తుల పైన ఇప్పుడే పని చేయనుగాక. స్తోత్రము తండ్రి. ప్రతి రాతి హృదయము పగిలిపోవునుగాక, మాంసం హృదయముగా మార్చబడునుగాక. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మి ప్రార్థించిన ప్రతి ఒక్కరు మేము దీవించబడినామని ఒప్పుకుంటున్నాయినా. మా కొరకు కార్యాలు చేసిన దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? మీరు మా పక్షాన ఉండగా మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము వ్యర్థమైపోయి ఉండగా వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామముందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.